వెరీ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు మెగా డిబేట్. నేను రాజేశ్వరి. సో మొత్తానికి కాంగ్రెస్ పార్టీ క్యాబినెట్ విస్తరణకు శ్రీకారం చుట్టింది. 6 పదవులు ఖాళీ ఉంటే కేవలం 3 పదవులు మాత్రం భర్తీ చేసింది. సో స్టార్టింగ్లో చూసుకుంటే అసెంబ్లీలో మొత్తం ఉన్న 119 స్థానాల్లో 15% అంటే 18 మంది వరకు కూడా మంత్రి పదవులకు అవకాశం ఉంటుంది. 12 మందితో ప్రమాణ స్వీకార సమయంలోనే క్యాబినెట్ భర్తీ అనేది జరిగింది. సో ఉన్న 6 పదవులను ఎప్పుడు క్యాబినెట్ విస్తరణ చేస్తారు, మంత్రి పదవులు ఎవరెవరికి దక్కుతాయన్న ఉత్కంఠకైతే చాలా రోజుల తర్వాత, చాలా భేటీల తర్వాత ఏఐసిసి నిర్ణయం మేరకు ఎట్టకేలకు 3 మంత్రి పదవులను కేటాయించింది కాంగ్రెస్ పార్టీ. ఇంకా 3 పదవులను అలా వేకెంట్గానే ఉంచింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతలు ఎక్కువ మంది ఉంటారు. సామాజిక సమీకరణలు చూడాల్సి ఉంటుంది, కుల సమీకరణలు కూడా తెర మీదకి వస్తాయి కనుక. సో చాలా తర్జన భర్జనలు, చాలా భేటీల తర్వాత పార్టీకి నమ్మకస్తులుగా ఉన్నవారి విషయంలో కాస్త ముందుకు వెళ్ళాలా, లేకపోతే పార్టీకి ఎన్నికల సమయంలో అండగా ఉన్నవారికి మంత్రి పదవులు ఇవ్వాలా, ఇలాంటి తర్జన భర్జనల తర్వాత ఎట్టకేలకు 3 అయితే మంత్రి పదవులు ఇచ్చారు. సో ఇందులో కూడా ఇప్పుడు కుల సమీకరణాలు తెర మీదకి వచ్చాయి. మళ్ళీ బీసీలకు అన్యాయం చేశారు. గడిచిన బీఆర్ఎస్ ప్రభుత్వం అన్యాయం చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా బీసీలకు రావాల్సినన్ని మంత్రి పదవి ఇవ్వలేదు అన్న అంశం తెర మీదకి వచ్చింది. అట్ ది సేమ్ టైం మాదిగల విషయానికి వస్తే మాలలకు ఇచ్చిన ప్రయారిటీ మాదిగలకు ఇవ్వలేదు అన్న అంశం కూడా తెర మీదకి వస్తుంది. సో కీలక పదవుల్లో ఆల్రెడీ క్యాబినెట్లో ఉన్నారు, మళ్ళీ ఇప్పుడు అవకాశం ఇచ్చారని చెప్పి అంటున్నారు. మాదిగలకు అన్యాయం జరిగింది. ఇక మైనార్టీలకు ఇవ్వాల్సిన అంశానికి వస్తే కనుక అసలు ఎమ్మెల్యేలే లేరు కనుక ఆ విషయాన్ని పక్కన పెట్టారా, ఇతరత్ర పదవులు ఇస్తారా అని చెప్పేసి అనేక రకాల చర్చలు అయితే మొదలయ్యాయి. అన్నింటికన్నా ముఖ్యంగా 3 పదవులను వేకెన్సీ ఉంచి, అంటే భర్తీ చేయకుండా ఉంచి ఉన్న ఆశావాహులు, అసంతృప్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ బయటకు రాకుండా ఆపే ప్రయత్నం కాంగ్రెస్ చేసిందా అన్న అంశం కూడా తెర మీదకి వస్తుంది. సో ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీ ఈ క్యాబినెట్ భర్తీలో 3 పదవుల భర్తీ విషయంలో తీసుకున్న నిర్ణయం కానివ్వండి, లేకపోతే వచ్చే 3 పదవుల భర్తీకి సంబంధించి కూడా కుల సమీకరణలు ఎలా ఉన్నాయి, సామాజికంగా అసలు ఎలాంటి చర్చ కొనసాగుతుందన్న అంశంపైన ఇవాళ డిబేట్ కొనసాగిద్దాం. పార్టిసిపేట్ చేస్తున్నారు రాజమోహన్ గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్, నాతో పాటు స్టూడియోలో ఉన్నారు. నమస్తే రాజమోహన్ గారు. అలాగే తాడిచెర్ల రాజు గారు ఉన్నారు, బీజేపీ నేత, జూమ్లో అందుబాటులో ఉన్నారు. తాడిచెర్ల రాజు గారు నమస్తే అండి. నమస్కారం. అలాగే బీఆర్ఎస్ లీడర్ సయ్యద్ మసూద్ గారు కూడా జాయిన్ అవుతారు, మాట్లాడదాం. ఎస్ రాజమోహన్ గారు, సో నా ఇంట్రో వినుంటారు ఇప్పుడు. చెప్పండి, మొత్తానికైతే 6 పదవులు భర్తీ చేస్తారనుకుంటే 3 పదవులతో సరిపెట్టారు, 3 ఖాళీ ఉంచారు. అంటే అసంతృప్తులు చెలరేయకుండా ఉండటం కోసమా? అంటే చాలా రోజుల తర్వాత ఈ మంత్రి కావాలన్న డిమాండ్ చాలామంది ఎమ్మెల్యేల నుంచి ఉంది కాబట్టి హైకమాండ్కు ఒక తలనొప్పిగా మారిందనే విషయంలో తలనొప్పిగా మారింది నిజానికైతే. ఈ మధ్యనే బీసీల డిమాండ్ కూడా, బీసీలు కూడా కులగణన కావాలని చెప్పేసి దానికి ఇనిషియేట్ చేసిన గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ ఇనిషియేషన్ తీసుకున్నది. బీసీ కులగణను దేశంలో ముందస్తు రాష్ట్రంగా ముందస్తుగానే కులగణన చేయడం జరిగింది. దాని ప్రాతిపదికన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా దేశం మొత్తం మీద కులగణన చేయాలని చెప్పేసి తను కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ మధ్యన మనం చూస్తూ ఉన్నాం, క్యాబినెట్లో తీర్మానం కూడా అయింది. దేశం మొత్తం మీద కులగణన కావడానికి తెలంగాణలో ఉండేటువంటి బీసీ సంఘాల యొక్క డిమాండ్ ద్వారా తెలంగాణ ప్రభుత్వం కూడా ముందస్తుగానే కులగణన చేయడం జరిగింది. ఇది దేశానికి ఆదర్శమైపోయి భారత గవర్నమెంట్ కూడా మన రాష్ట్రాన్ని ఫాలో అప్ చేస్తూ దేశం మొత్తం మీద కులగణన చేయాలని ఒక దృఢ సంకల్పంతో నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి అందరూ కూడా బీసీ సామాజిక అందరూ కూడా హర్షించదగ్గటువంటి అంశం. అయితే ఇప్పుడు కులగణన జరగడము అనే డిమాండ్ బీసీ జనములకే వచ్చింది కాబట్టి రేపు మంత్రి పదవులు కూడా ఆ డిమాండ్కు తలొగ్గి రావాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు ఇనిషియేటివ్గా ఒకటి ఇవ్వడం కూడా జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కాబట్టి దాన్ని చేయాల్సిన అవసరం ఉంది, నిజానికి కూడా దే ఆర్ డిజర్వ్ అయినటువంటి అంశమే. ఇప్పుడు ఒకరికి ఇవ్వడం జరిగింది. గతంలో కొంతమంది ఉన్నారు, అదే గత ప్రభుత్వాల్లో ఆయనతో కూడా ఉండేది కాదు. ఇప్పుడు పాయింట్ స్టార్ట్ అయింది కాబట్టి ఒక డిమాండ్ తర్వాత ఒక డిమాండ్, ఒక డిమాండ్ తర్వాత ఒక డిమాండ్ రావడానికి ఇది ఒక ప్రారంభ దశ. నెక్స్ట్ ఇంకా 3 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. ఆ 3 మంత్రి పదవులు కూడా మెజారిటీగా బీసీలతో నింపే అవకాశం ఉంటుంది.
లేకపోతే ఒక మైనారిటీకి ఇస్తారనే చర్చ కూడా నడుస్తుంది కదా. రెడ్డి సామాజిక వర్గానికి కూడా కీలకమైన నేతలు కూడా ఉన్నారు కాంగ్రెస్లో, ఎన్నికల సమయంలో సపోర్ట్ చేసిన వాళ్ళు. నిజానికి కీలకమైన నేతలు అనాది నుంచి లీడర్షిప్ లైన్లో ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గం కాబట్టి వాళ్ళు ఆశించడం అనేది తప్పులేదు. గతంలో ఆశించారు, సక్సెస్ అయ్యారు. ఇప్పుడు ఈ ఉద్యమాల ఫలితాలు బీసీలకు ఎస్సీ ఎస్టీలకు దక్కే క్రమంలో పోటీపడి డిమాండ్ చేస్తే కుదరకపోవచ్చు ఈక్వేషన్లలో. అంటే కాంగ్రెస్ హైకమాండ్కి కూడా తలనొప్పి కావచ్చు. అటువంటప్పుడు సంప్రదింపులు జరిపి కొన్ని కన్సల్టేషన్స్ ద్వారా అన్ని వర్గాలను సంధాయిస్తూ బీసీ వర్గాలకు డిమాండ్ ఉన్న సెక్షన్స్కి వాళ్ళ కోరికలు నెరవేర్చే విధంగా హైకమాండ్, కాంగ్రెస్ హైకమాండ్ తప్పకుండా నిర్ణయం తీసుకుంటుంది. ఇలా ఎవరు కూడా సంశయించాల్సిన అవసరం లేదు. బీసీలకు ఎట్లయితే కులగణన ద్వారా మనకు పర్సెంటేజ్ తెలిసింది కాబట్టి ఒక లెక్క ఇప్పుడు దొరికింది. ఇంతకుముందు 20% ఉన్నారని, 30% ఉన్నారని, 40% ఉన్నారని, 100% ఉన్నారని ఇప్పుడు వరకు కూడా అవకాశం ఉన్నప్పుడు తెలిసింది కాబట్టి దానికి అనుగుణంగా సాధ్యమైనంత వరకు మంత్రి పదవులు ఇవ్వడానికి హైకమాండ్ తప్పకుండా కృషి చేస్తారని నేను ఆశిస్తున్నాను. సరే చూద్దాం మరి భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయో చూద్దాం. తాడిచెర్ల రాజు గారు. నమస్కారం అండి. అడిచెర్ల రాజు, కరీంనగర్ అండి. అడిచెర్ల రాజు గారండి. ఎస్, ఓకే అండి. చెప్పండి, ఇప్పుడు క్యాబినెట్ విస్తరణ అనేది జరిగింది. 6 పదవులు కూడా భర్తీ చేస్తారు అనుకుంటే కేవలం 3 పదవులు ఇచ్చి 3 మళ్ళీ వేకెన్సీ ఉంచింది కాంగ్రెస్ గవర్నమెంట్. కాకపోతే ఎప్పుడూ కూడా బీసీలకు అన్యాయం జరుగుతోంది అన్న చర్చ ఎక్కువగా తెర మీదకి వచ్చింది. కుల సమీకరణల విషయానికి వచ్చేసరికి పార్టీకి అండగా ఉన్న రిజర్వేషన్ ప్రకారం దక్కాల్సిన సీట్లు బీసీలకు దక్కలేదు అన్న అంశం ఒకటి తెర మీదకి వచ్చింది. సెకండ్ థింగ్ ఏంటంటే రిజర్వేషన్ ప్రకారం చూసుకుంటే మాలలకు ఇచ్చిన ప్రాధాన్యత బీసీలకు ఇవ్వలేదు అనే మరో అంశం కూడా తెర మీదకి వస్తుంది. సో ఇప్పుడు క్యాబినెట్ విస్తరణ 3 పదవులకు సంబంధించి జరిగినప్పుడు గతంలో వచ్చిన చర్చ మళ్ళీ కొనసాగుతోంది. సో మరో 3 పదవులు వేకెంట్ ఉన్నాయి కనుక అవైనా బీసీలకు ఇచ్చి సమన్యాయం చేస్తారా అన్న ప్రశ్న కూడా ఉదయిస్తోంది. సో ఓవరాల్గా క్యాబినెట్ విస్తరణ సమయంలో కానివ్వండి, కూర్పు విషయంలో కాంగ్రెస్ పార్టీ కుల సమీకరణాల విషయంలో మీరేం చెప్తారు? కాంగ్రెస్ పార్టీ కుల సమీకరణం అందరికీ న్యాయం చేయాలని చెప్పేసి అనే ఆలోచనతో కనుక కరెక్ట్ గా ఉంటే కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ఇచ్చిన విధంగా, బీసీ డిక్లరేషన్ దానికి అనుగుణంగా దానికి కట్టుబడి మంత్రి పదవులు కానీ ఈ లోకల్ రిజర్వేషన్లు కానీ ప్రతిదీ కూడా ఇవ్వడానికి కట్టుబడి ఉన్నారు. ఇప్పుడు ఉన్న దాంట్లో బీసీలకు మొండి చేయి చూపించారు. అదే మాలలకు ఆల్రెడీ మంత్రి పదవులు ఉన్నాయి కూడా మాదిగలకు మొండి చేయి చూపించి మళ్ళీ మాలలకు మళ్ళీ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఎవరినైతే కుల సమీకరణలు చేస్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అంటున్నారో వారిని కుల సమీకరణలు అందరినీ కూడా తొంగలో దొక్కడం తప్ప ఎవరిని కూడా బీసీ కులాలకి న్యాయం చేయడం కానీ, వారు మొదటి నుంచే బీసీలను అణగదొక్కడం కోసం మాత్రమే వారు కంకణం కట్టుకొని ఉన్నారు. బీసీలకు ఏ రకమైన కూడా న్యాయం లేదు. అదే మంత్రి పదవుల విషయంలో చూసుకున్నా అంటే మళ్ళీ ఈ బీసీ కులగణన అని చెప్పేసి చేసి, బీసీ గణన అని చెప్పేసి చేసి దాన్ని కూడా ఎక్కడో అటకెక్కించారు. మంత్రి పదవులు బీసీలకు అన్యాయం చేయడం అనేది చాలా దురదృష్టకరము. ఇప్పటికైనా కూడా ఇంకా మిగతా 3 మంత్రి పదవులు ఏవైతే ఉన్నాయో అవి తప్పకుండా బీసీలకు మంచిగా కేటాయించి వారికి సముచిత న్యాయం చేయాలని చెప్పేసి వారికి విజ్ఞప్తి చేస్తుంది.